గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ని కైవసం చేసుకోవాలనుకున్న కాషాయ పార్టీ ఆశలు ఆవిరైనట్టేనా? గ్రేటర్ లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం, డివిజన్ల డిలిమిటేషన్ ని కమలం పార్టీ వ్యతిరేకించడానికి కారణమేంటి? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ నేతలకి రాష్ట్ర అధ్యక్షుడు ఏం దిశానిర్దేశం చేశారు? విలీనం, డివిజన్ల డిలిమిటేషన్ పై కాషాయ పార్టీ తీసుకున్న కార్యాచరణ ఏంటి? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచేందుకు గ్రేటర్ బయట, ఔటర్ రోడ్డుకు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జోడించి జీహెచ్ఎంసీలో విలీనం చేసి మహానగరంగా చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గ్రేటర్ హైదరాబాద్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయాలి, ఈ విలీనం, డివిజన్ల డీలిమిటేషన్ పై ఏ విధంగా ముందుకు వెళ్లాలో నేతలకి దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. ఈ విలీనం వెనుక కుట్ర దాగి ఉందని, కమలం పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. దారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? కనీసం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా విలీన నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసం మాత్రమే ఈ విలీనమని ఆరోపించారు. వికేంద్రీకరణ అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కేంద్రీకరణ నిర్ణయం ప్రజలకు నష్టం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు జీహెచ్ఎంసీలో జోడించడం వల్ల ప్రజలకు మరింత నష్టం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేశాక 69 లక్షల జనాభా కాస్త ఇప్పుడు 1,60,00,000కి పైగా పెరిగిందని తెలిపారు. ఇంత పెద్ద జనాభా నిర్వహణకు అవసరమైన సదుపాయాలు లేవు. ప్రజలపై అధిక పన్నులు వేయడం తప్ప ఫలితం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో నిధుల కొరత తీవ్రంగా ఉందని, మున్సిపాలిటీల్లో అభివృద్ధి లేదని, అలాంటప్పుడు విలీనం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. మజ్లిస్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. అందుకే హైదరాబాద్ని వాళ్లకు అప్పగించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మజ్లిస్ ని గెలిపించడం కోసం మాత్రమే వార్డుల సంఖ్య పెంచుతున్నారు. జీహెచ్ఎంసీ మొత్తాన్ని 3 భాగాలు చేసి ఒక్క భాగాన్ని మజ్లిస్ కు దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అభివృద్ధి విరోధక శక్తులకు హైదరాబాద్ను దారాదత్తం చేస్తారా అని మండిపడ్డారు. గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ అవ్వడం లేదు. రోడ్లు, డ్రైనేజీల సిస్టమ్ సరిగా లేదని గతంలో మేము అభ్యంతరాలు తెలిపాం. అయినా ప్రభుత్వం మా ప్రతిపాదనను పక్కన పెట్టిందని తెలిపారు. విలీనంపై అన్ని పార్టీల సమావేశం ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా తన 300 డివిజన్లు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు 7 రోజులు సమయం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన కొత్త ప్రాంత ప్రజలు విలీన కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపాలిటీల్లో అపరిశుభ్రత, రోడ్ల పరిస్థితి అధ్వాన్నం, డ్రైనేజ్ సమస్యలు, చెత్త నిర్వహణ వైఫల్యం, స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్లో నిర్లక్ష్యం, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలు అభివృద్ధి చేయలేకపోతున్నప్పుడు విలీనం వల్ల పరిస్థితి ఎలా మెరుగుపడుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్కి మేయర్ కావాలనుకున్న బీజేపీ కళ కలగానే మిగులుతోంది. మరి ఈ విలీనం, డివిజన్ల పెంపుపై ప్రభుత్వానికి కమలం పార్టీ ఏ విధంగా నిలదీస్తుందో చూడాలి మరి.